Hi, good morning children. How are you? My name is Venkateshwari. I am teaching Telugu. Today I am going to introduce Telugu అక్షరాలు. అయితే నిన్న మనం క్లాస్లో ఏం నేర్చుకున్నాం కదా? తెలుగు అక్షరాలు నేర్చుకున్నాము, గుణింతాలు నేర్చుకున్నాం. అయితే ఆ గుణింతాలు ఎంతవరకు నేర్చుకున్నాము? తలకట్టు, దీర్ఘం, గుడి దీర్ఘం వరకు నేర్చుకున్నాం. వాటితో పదాలు రాయటం కూడా నేర్చేసుకున్నాం కదా. అయితే మీకు ఒక డౌట్ వస్తుంది, అబ్బా మ్యామ్ ఏంటి అంతకుముందు గుణితాలన్నీ నేర్పించేశారు, యాక్టివిటీ కూడా ఇచ్చేసారు, మేము అన్నీ రాసేసాము, మా గుణితాలన్నీ వచ్చేసాయి కదా, మళ్ళీ గుణితాలు చెప్తున్నారు ఏంటి? బోరింగ్గా ఉంది, ఏం గుణితాలు ఇంతసేపు చెప్పేస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ముందే చెప్పాను, నేను ఏమని చెప్పాను? ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటే ఎన్ని పిల్లర్స్ స్ట్రాంగ్ ఉన్నాయనేసి మనం ఫ్లోర్స్ ఎన్నైనా వేసేస్తాం కదా. అలానే మనం ఫౌండేషన్ కనుక అక్షరాల్లో వేసుకున్నామంటే ఎన్ని వర్డ్స్ అయినా రాసిస్తాం, ఎంతటి పదాన్నైనా ఈజీగా చెప్పగలుగుతాం, రాయగలుగుతాం. అందుకే ఈ అక్షరాల్ని ఇంత ఎక్కువగా నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం గుణితాలు నేర్చుకున్నాం, కానీ మనం ఏం చేసాము? తలకట్టు, దీర్ఘం, గుడి దీర్ఘంతోనే పదాలు కూడా నేర్చుకున్నాం. అలానే ఇప్పుడు తలకట్టు, దీర్ఘం, గుడి దీర్ఘం వరకు నేర్చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? కొమ్ము దీర్ఘం, రుత్వం, ఎత్వం దీర్ఘం, ఐత్వం. ఈ 6 లెటర్స్ని ఉపయోగించుకొని మనం గుణింతాలు రాద్దాం. ఆ తర్వాత వాటి మీద పదాలు కూడా రాసేద్దాం. ఓకేనా? ఏమేంటి నేర్చుకున్నాం ఇప్పుడు? కొమ్ము దీర్ఘం, రుత్వం, ఎత్వం దీర్ఘం, ఐత్వం వరకు. ఓకే, 1 2 3 4 5 6 ఈ 6 ఉపయోగించి మనం గుణితాలు రాస్తాం. అయితే ఫస్ట్ మీకు ఫౌండేషన్లో ఫండమెంటల్గా ముందు ఒక అక్షరం అనేది ఇవ్వాలి కదా. నేను ఇప్పుడు కాగుణింతం తీసుకుంటున్నాం. కాగుణింతము అనగానే మీరు ఏం చేస్తారు? తలకట్టుతో కూడుకున్నటువంటిది మీకు వచ్చేస్తుంది కదా, అవునా కదా? ఫస్ట్ మీకు తలకట్టుతో ఉన్నటువంటిది నేను గుణింతం పేరు ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే మీరు కొమ్ము దేనికి పెడతారు, అవునా కదా? కాబట్టి నేను ఫస్ట్ ఏ గుణింతాలు రాయాలి అనేది చెప్తున్నాను. గా, చ, జ, ట, డ, త, ద, న, ప, బ, మ, య, ర. ఓకే, ఇంతవరకు ఇచ్చాను. ఇప్పుడు వీటికి మనం ఏం చేయాలి అంటే, దీనికి ఏంటి గుర్తు? తలకట్టు కదా. ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలనుకున్నాం? అంతకుముందు దీర్ఘం, గుడి దీర్ఘం ముందు క్లాస్లో ఇచ్చేసుకున్నాం కదా. ఇప్పుడు కొమ్ముతో ఇచ్చుకోవాలి. అంటే కాకి ఏం చేయాలి మనం? కొమ్ము దీర్ఘం, రుత్వం, ఎత్వం దీర్ఘం, ఐత్వం. ఈ సింబల్స్ వీటికి పెట్టేయాలి. కా, అలానే గాకి కొమ్ము, చాకి కొమ్ము, జాకి కొమ్ము, టాకి కొమ్ము, డాకి కొమ్ము, తాకి కొమ్ము, దాకి కొమ్ము, నాకి కొమ్ము. ఇప్పుడు పాకి కొమ్ము అనేటటువంటిది ఏదో మార్పు చెప్పాను. పా చెప్పేటప్పుడు గుణింతాల్లో గుర్తొస్తుందా? పాకి ఏం చేశాను? అన్నిటికీ పక్కన ఇస్తూ వచ్చాను కదా. పాకి ఏం చెప్పాను నేను? కింద నుంచి ఇవ్వాలి.
ఓకే. అలానే బాకి కొమ్ము, మాకి కొమ్ము, యాకి కొమ్ము, రాకి కొమ్ము. ఇక్కడ ఐతోము తలకట్టు కలిసిపోయినట్టు కనిపిస్తుంది. ఓకే. అలాగే ఇప్పుడు ఏం చేయాలి? కొమ్ము దీర్ఘం ఇవ్వాలి. తాకి కొమ్ము దీర్ఘం, తాకి కొమ్ము దీర్ఘం, చాకి కొమ్ము దీర్ఘం, జాకి కొమ్ము దీర్ఘం, టాకి కొమ్ము దీర్ఘం, డాకి కొమ్ము దీర్ఘం, తాకి కొమ్ము దీర్ఘం. ఓకే. దాకి కొమ్ము దీర్ఘం, నాకి కొమ్ము దీర్ఘం, పాకి కొమ్ము దీర్ఘం, బాకి కొమ్ము దీర్ఘం, మాకి కొమ్ము దీర్ఘం, యాకి కొమ్ము దీర్ఘం, రాకి కొమ్ము దీర్ఘం. ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాం కదా. అయితే వీటిని మనం ప్రొనౌన్సియేట్ చేయటం కూడా నేర్పిస్తాను. ముందేంటి, మనం వాటికి కొమ్ము పెట్టమన్నారు, కొమ్ము దీర్ఘం పెట్టేస్తాం. కొమ్ము దీర్ఘం ఇస్తే ఏమవుతుంది అనేటటువంటిది కూడా మనం ప్రొనౌన్సియేట్ చేయాలి. ఇంతవరకు చూద్దాం. వీటన్నిటిని కూడా మనం గుణింతాల పదాలని ఏ ఏ గుణింతాలు ఈ అక్షరాలతో రాయాలో మనం తీసుకున్నాం. ఈ కాగుణింతం ఫస్ట్. ఈ కాగుణింతంలో కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, ఏత్వం, ఏత్వం దీర్ఘం, ఐత్వం వరకు ఇచ్చారు. దీనిలో మనం చేయాల్సింది ఏంటంటే కాకి కొమ్మిస్తే కు, దాకి కొమ్ము పెడితే గు, చాకి కొమ్ము పెడితే చు, జాకి కొమ్ము పెడితే జు, తాకి కొమ్ము పెడితే టు, దాకి కొమ్ము పెడితే డు, తాకి కొమ్ము పెడితే తు, దాకి కొమ్ము పెడితే దు, నాకి కొమ్ము పెడితే ను, పాకి కొమ్ము పెడితే పు, బాకి కొమ్ము పెడితే బు, మాకి కొమ్మిస్తే ము, యాకి కొమ్మిస్తే యు, రాకి కొమ్మిస్తే రు. అలానే కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కు, దాకి కొమ్ము దీర్ఘం ఇస్తే గు, చాకి కొమ్ము దీర్ఘం ఇస్తే చూ, జాకి కొమ్ము దీర్ఘం ఇస్తే జూ, టాకి కొమ్ము దీర్ఘం ఇస్తే టూ, దాకి కొమ్ము దీర్ఘం ఇస్తే డూ, తాకి కొమ్ము దీర్ఘం ఇస్తే తూ, దాకి కొమ్ము దీర్ఘం ఇస్తే దూ, నాకి కొమ్ము దీర్ఘం ఇస్తే నూ, పాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కు, బాకి కొమ్ము దీర్ఘం ఇస్తే బూ, మాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ము, యాకి కొమ్ము దీర్ఘం ఇస్తే యు, రాకి కొమ్ము దీర్ఘం ఇస్తే రు. అలా చదువుతూ రాయాలి. ఓకే. రాస్తున్నప్పుడు నేను ఇందాక రాసేసాను కదా, గా కొమ్ము దీర్ఘం, చా కొమ్ము దీర్ఘం, రా కొమ్ము దీర్ఘం, చా, ఇలా రాయకూడదు. రాస్తూ మనం ప్రొనౌన్సియేట్ చేయాలి. ఓకే. చూసి ముద్దుబడిక పైన కింద అనేసి వరుసగా రాసేసుకుంటూ వెళ్ళకూడదు. ఎప్పుడు ప్రొనౌన్సియేట్ చేస్తూనే రాయాలి. కాకి రుత్వం ఇస్తే కురు, దాకి రుత్వం ఇస్తే గురు, చాకి వృత్వం ఇస్తే చ్రు, జాకి వృత్వం ఇస్తే జ్రు. ఈ వృత్వాన్ని సుడి అని కూడా అంటారు తల్లి. ఏమంటారు? వృత్వము అనొచ్చు, సుడి అని కూడా అనొచ్చు. మనం వృత్వము అని ప్రొనౌన్సియేట్ చేస్తున్నాం. ఎవరైనా ఏదిన్ని సుడి ఇంకేమంటారు అని అంటే అప్పుడు మీరు చెప్పచ్చు, సుడి అని కూడా అంటారు. ఓకే, అది తెలుసుకోండి. టాకి వృత్వం ఇస్తే ట్రూ, డాకి వృత్వం ఇస్తే డ్రూ, తాకి వృత్వం ఇస్తే త్రూ, దాకి వృత్వం ఇస్తే ధ్రు, నాకి వృత్వం ఇస్తే ను, పాకి వృత్వం ఇస్తే ప్రు, బాకి వృత్వం ఇస్తే బ్రు, మాకి వృత్వం ఇస్తే మృ, యాకి వృత్వం ఇస్తే డ్రు, రాకి వృత్వం ఇస్తే రు. ఇప్పుడు ఏత్వం. కాకిత్వం ఇస్తే కే, రాకిత్వం ఇస్తే కే, చాకేత్వం ఇస్తే చే, జాకేత్వం ఇస్తే జే, టాకేత్వం ఇస్తే టే, దాకేత్వం ఇస్తే డే, తాకేత్వం ఇస్తే తే.
దాకేత్వం ఇస్తే దే, నాకేత్వం ఇస్తే నే, పాకేత్వం ఇస్తే పే, బాకేత్వం ఇస్తే బే, మాకేత్వం ఇస్తే మే, యాకేత్వం ఇస్తే ఏ, రాకేత్వం ఇస్తే రే. ఓకే, ఇలా ప్రొనౌన్సియేట్ చేస్తూ చదవాలి. ఓకేమ్మా, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ పాకేత్వం దీర్ఘం ఇస్తే కే, దాకేత్వం దీర్ఘం ఇస్తే గే, చాకేత్వం దీర్ఘం ఇస్తే ఛే, జాకేత్వం దీర్ఘం ఇస్తే రే, టాకేత్వం దీర్ఘం ఇస్తే టే, డాకేత్వం దీర్ఘం ఇస్తే డే, తాకేత్వం దీర్ఘం ఇస్తే తే, దాకేత్వం దీర్ఘం ఇస్తే దే, నాకేత్వం దీర్ఘం ఇస్తే నే, పాకేత్వం దీర్ఘం ఇస్తే పే, బాకేత్వం దీర్ఘం ఇస్తే బే, మాకేత్వం దీర్ఘం ఇస్తే మే, యాకేత్వం దీర్ఘం ఇస్తే ఏ, రాకేత్వం దీర్ఘం ఇస్తే రే. ఓకే, అలానే ఐత్వం. కాకైత్వం ఇస్తే కై, దాకైత్వం ఇస్తే గై, చాకైత్వం ఇస్తే ఛై, జాకైత్వం ఇస్తే జై, టాకైత్వం ఇస్తే టై, డాకైత్వం ఇస్తే డై, తాకైత్వం ఇస్తే తై, దాకైత్వం ఇస్తే దై, నాకైత్వం ఇస్తే నై, పాకైత్వం ఇస్తే పై, పాకైత్వం ఇస్తే బై, మాకైత్వం ఇస్తే మై, యాకైత్వం ఇస్తే యై, రాకైత్వం ఇస్తే రై. చూసారా? కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, యత్వం, ఏత్వం, ఐత్వం, వీటి మీద మనం గుణితాలు అనేటటువంటివి రాసేసాం. ఇప్పుడు యాక్టివిటీ కింద నెక్స్ట్ మిగిలిన రిమైనింగ్ గుణితాలు ఉన్నాయి కదా, అవి ఇచ్చేస్తున్నాను. మీరు వాటిలో హా అనేటటువంటిది ఒక్కటి చేయడాలి. ఎందుకని? హాట్ అనేటటువంటిది దీర్ఘం అనేటటువంటిది ఏం చెప్పాను నేను? ఇలా పెట్టామని చెప్పాను. మరి యాక్టివిటీలో ఇలా రాసారా? రాసినటువంటి వాళ్ళందరూ వెరీ గుడ్, రాయినటువంటి వాళ్ళు చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీలో నెక్స్ట్ గుణితాలు రాదురు కానీ యాక్టివిటీ హా అనేటటువంటి దానికి దీర్ఘాల్లో వచ్చినప్పుడు మీరు రాసే ఉంటారు, అందరూ మంచిగానే రాశారు, అలానే రాయాలి. దీర్ఘం అనేటటువంటిది ఏం చేయాలి? పొల్లులాగా పెట్టారు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు యాక్టివిటీ కింద మనం రాగుణింత వరకు ఇచ్చేసాం కదా. లా, వా, సా. ఓకే, ఇట్లా ఇవ్వాలి కదా. లా, వా, సా, షా, సా, హా, అలా. దీని వరకు కొమ్ము, కొమ్ము దీర్ఘం, హృస్వం, ఏత్వం, ఏత్వం దీర్ఘం, ఐత్వం. వీటి వరకు యాక్టివిటీ చేయాలంటే ఏంటి? లాకి కొమ్ము, వాకి కొమ్ము కూడా నేను ఒకటి రాస్తున్నాను. వాకి కొమ్ము అంటే ఎక్కడ ఇస్తాం మనం? పాకి ఇచ్చినట్లే కింద నుంచి ఇస్తాం, అందుకే రాశాను రా. అలానే సాకి కొమ్ము, షాకి కొమ్ము, సాకి కొమ్ము, హాకి కొమ్ము, అలాకి కొమ్ము. నెక్స్ట్ ఏం చేయాలి? అక్షరాబండిరా కూడా రాసేసిద్దాం. అంతవరకు అయిపోతుంది కదా, మొత్తం లెటర్స్ అయిపోతాయి మనకి. అక్షాకి కొమ్ము, బండిరాకి కొమ్ము. నెక్స్ట్ కొమ్ము దీర్ఘం, అలానే రుత్వం, అలానే ఏత్వం, ఏత్వం దీర్ఘం, ఐత్వం. ఇది మీకు ఇచ్చినటువంటి యాక్టివిటీ. ఓకే, ఈ యాక్టివిటీ కింద ఇది మీరు చేయాలన్నమాట. చేసేస్తారా? చేసేస్తే నెక్స్ట్ క్లాస్లో వీటి మీద వచ్చేటటువంటి పదాలని మనం రాసుకుందాం. ఓకేనా చిల్డ్రన్?
వీటి గురించి యాక్టివిటీ కింద ఈ కొమ్ములు పెట్టేసి కొమ్ము దీర్ఘము, రుత్వము, ఏత్వం దీర్ఘం, ఐత్వం ఇంతవరకు ఈరోజు మీరు క్లాస్లో రాసేసేయండి.